నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మీకు బీట్రూట్ కర్రీ చూపిస్తాను. 2 పెద్ద బీట్రూట్లు తీసి తురమండి. బాగా తురిమిన తర్వాత దాంట్లోకి 2 ఉల్లిపాయలు పెద్దవి, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఏంటంటే దీంట్లో కారం వేయం. ఇది కొత్తిమీర, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ ఏంటంటే నేను వేస్తాను, మళ్ళీ కావాలంటే మీరు కూడా చూసి మళ్ళీ వేసుకోండి. కొంచెం జీలకర్ర ఆవాలు, ఒక 2 టమాటాలు పెద్దవి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. అండి 3 స్పూన్స్ ఆయిల్ పోయాలి, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీంట్లో. ఏంటంటే ఆనియన్స్ వేసేయండి, పచ్చిమిర్చి వేసేయండి, ఉల్లిపాయలన్నీ పచ్చిమిర్చి వేసేయండి. బీట్రూట్ కర్రీ అనేది ఇట్లా ఫ్రై లాగా దగ్గరికి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది హెల్దీ కూడా మంచిది, ఎందుకంటే పిల్లలు అందరూ చాలా మటుకు బీట్రూట్ తినరు ఎక్కువ. ఇట్లా కర్రీ చేసి పెడితే బాగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా మామూలుగా దగ్గరికి చేసేసేయాలి, బాగుంటుంది చాలా. ఎర్రగడ్డ చూడండి, ఇట్లా ఎర్రగా అయిపోయింది. బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక పసుపు వేసేయండి. పసుపు వేసి బాగా కలపండి. నేను ఒక్కటి ఏంటంటే ఆయిల్లో జీలకర్ర ఆవిడ వేయడం మర్చిపోయానండి, సారీ. మీరు వేసుకోండి. ఇట్లో బీట్రూట్ వేసేయండి. బీట్రూట్ వేసి సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసేసి బాగా దగ్గరికి వచ్చే వరకు సిమ్లో పెట్టేసేయండి. మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది, వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి. దగ్గరికి వచ్చే వరకు సిమ్లో పెట్టేసేయండి. చూద్దామండి, చూడండి ఇలా దగ్గరికి అయిపోతుంది. సో ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేంగా. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. మళ్ళీ కొంచెం టమాటా అంతా మగ్గాలి, ఇదంతా ఇంకా కొంచెం దగ్గరికి అయిపోవాలి. అంతా దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టేసేయండి. సిమ్లోనే ఉండాలి స్టవ్. మూత తీసి చూద్దామండి. టమాటా వేసేసిన మొత్తం, అసలు ఏం టమాటా కూడా కనిపించదు, దగ్గరికి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసి కొంచెం అలా 2 నిమిషాలు అట్లా కలిపి పెట్టేస్తే అయిపోయింది, రెడీ అయిపోయింది. బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లో షిఫ్ట్ చేద్దాం. వేడి వేడి బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇది బీట్రూట్ ఫ్రై. దగ్గరికి చేసుకోవాలి, ఇది వాటర్ ఏమి వేయద్దు. చపాతీలకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. ఇది హెల్తీ చాలా. పిల్లలు తినరు కాబట్టి ఇలా చేసిస్తే బాగా తింటారు పిల్లలు. మా పిల్లలు కూడా తినరండి. ఇట్లా బీట్రూట్ ఇట్లా చేస్తే తింటున్నారు ఇప్పుడు. లేకపోతే మామూలుగా మనం స్లైసులు కట్ చేస్తే అది తినరు అసలు, అది వేస్ట్, అది టేస్ట్ కూడా బాగాలేదని పడేస్తారు. ఇట్లా చేసి ఇచ్చినామనుకోండి తినేస్తారు పిల్లలు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి.